మట్ల ఆదివారం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది క్రైస్తవుల్లో ఒక పవిత్రమైన పండగ. ఇది ఈస్టర్కి ముందు ఆదివారం జరుగుతుంది. యేసుక్రీస్తు యెరూషలేములోకి విజయంలో ప్రవేశించిన రోజుగా గుర్తుగా ఉంచుకుంటారు. ఇది గుర్తుగా ఘనంగా జరుపుకునే పండగ అని కూడా మనం చెప్పవచ్చు. యేసుప్రభు గాడిదపై కూర్చొని యెరూషలేము ప్రవేశించడం ఇది వినయం శాంతికి గొప్ప సూచనగా కనబడుతుంది. ప్రజలు తాళ్ళపాకుల ఆకులను పట్టుకొని రోడ్డుపై పరిచి హోషన్నా అని అరుస్తూ యేసుని స్వాగతిస్తారు. ఈ సంఘటన మనం బైబిల్లో మత్తయి 21:1-11, మార్కు 11:1-11, లూకా 19:28-44, యోహాను 12:12-19లో మనం చూడవచ్చు. ఇది యేసు శ్రమ వారంలో అంటే హోలీ వీక్ మొదటి రోజుగా మనం గుర్తించాలి. మట్ల ఆదివారాన్ని ఎలా జరుపుకుంటారు అంటే చర్చి పూజల్లో తాళపాకలతో ర్యాలీలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. కొంతమంది తాళపాకల ఆకులను క్రాస్ ఆకారంలో మడిచి ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఇది మనకు యేసు యొక్క రాజ్యాన్ని, తన సేవా తత్వాన్ని మరియు చివరికి తన బలి ప్రేమను కూడా గుర్తు చేస్తుంది. ఈ మట్ల ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. నా క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థనలు, ఈరోజు జరిపే ప్రార్థనలు ఎంతో విజయాన్ని మీ జీవితాల్లో, మా జీవితాల్లో, మన జీవితాల్లో ఇవ్వాలని ఆశిస్తూ ప్రభు నామంలో వేడుకుందామా. ఆమెన్.